అవెంజర్స్ డూమ్స్డే మూవీ మార్వెల్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అసలు మార్వెల్ ఆడియన్స్ ఎండ్ గేమ్ తర్వాత ఈ సినిమాటిక్ యూనివర్స్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే తర్వాత మల్టీవర్స్ స్టార్ట్ అయింది. సిరీస్ అండ్ మూవీస్ వచ్చినా సరే అనుకున్న మూవీస్ సరిగ్గా ఆడలేదు. సో ఆడియన్స్ డిసప్పాయింటెడ్ అయ్యారు. ఆబ్వియస్లీ ఈ సినిమాటిక్ యూనివర్స్ ఎప్పుడూ సక్సెస్లోనే ఉండదు, ప్రతిదానికి డౌన్ఫాల్ ఉంటుంది. సో ఇప్పటివరకు జరిగిందంతా పక్కన పెట్టేస్తే అసలు మార్వెల్ ఇప్పుడు ఏం చేయబోతుంది, మళ్ళీ ఆర్డీజేని ఎందుకు తీసుకొచ్చారు, ఈ సినిమాటిక్ యూనివర్స్లో ప్రెజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, మెల్లమెల్లగా డూమ్స్డే మూవీకి ఎందుకు హైప్ క్రియేట్ అవుతుంది, అసలు ముందు అనుకున్న ప్లాన్ ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదంతా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గనక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు ఈ మల్టీవర్స్కి మెయిన్ విల్లెన్ అయిన డాక్టర్ డూమ్ స్టోరీ గురించి కొంచెం తెలుసుకుందాం. డాక్టర్ డూమ్ అసలు నేమ్ విక్టర్. విక్టర్ వాళ్ల అమ్మ నాన్నలతో ఒక చిన్న విలేజ్లో ఉంటాడు. వాళ్ల అమ్మకి మ్యాజిక్ మీద నాలెడ్జ్ ఉంటుంది. తను నైట్ టైం డార్క్ మ్యాజిక్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తను డీమన్స్తో కూడా కనెక్ట్ అవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక డీమన్ వాళ్ల అమ్మ బాడీలోకి ప్రవేశిస్తుంది. దానితో వాళ్ల అమ్మకి తన బాడీ మీద కంట్రోల్ కోల్పోతుంది. ఆ విలేజ్ని రూల్ చేసే కింగ్ సోల్జర్స్ మీద ఆ విలేజ్లో ఉన్న కొంతమంది చిన్నపిల్లల్ని తను ఆ రోజు చంపేస్తుంది. కొంతసేపటికి తన బాడీలో నుంచి ఆ డీమన్ బయటికి వెళ్ళిపోతుంది. కాని అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోతుంది. దానితో ఆ చిన్నపిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు, సోల్జర్స్ అందరూ వాళ్ల అమ్మని చంపడానికి ట్రై చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకోలేక వాళ్ల అమ్మ చనిపోతుంది. తను చనిపోయే ముందు విక్టర్ వాళ్ల ఫాదర్తో డార్క్ మ్యాజిక్ నుంచి విక్టర్ని దూరంగా ఉంచండి అని చెప్పి వాళ్ల నాన్నకు చెప్పి తను చనిపోతుంది. తరువాత విక్టర్ వాళ్ల ఫాదర్ తనని తీసుకుని ఆ విలేజ్కి దూరంగా వెళ్ళిపోతాడు. కాని అక్కడ కూడా వాళ్లు సర్వైవ్ కాలేరు. మౌంటైన్స్లో వాళ్లు మంచుకి తట్టుకోలేక విక్టర్ వాళ్ల ఫాదర్ అక్కడే చనిపోతాడు. వాళ్ల అమ్మా నాన్న చనిపోయిన తర్వాత విక్టర్ ఒంటరిగానే ఉంటాడు. కొన్ని రోజులకి వాళ్ల అమ్మ మ్యాజిక్ బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్స్ని చదువుతూ మ్యాజిక్ గురించి విక్టర్ తెలుసుకుంటాడు. దానితో పాటు వాళ్ల అమ్మ చనిపోలేదని, వేరే రియల్మలో ఒక డీమన్ కంట్రోల్లో ఉందని విక్టర్ తెలుసుకుంటాడు. తరువాత మ్యాజిక్ని, సైన్స్ని మిక్స్ చేసి విక్టర్ చాలా ప్రయోగాలు చేస్తాడు. విక్టర్ గురించి యుఎస్ గవర్నమెంట్ తెలుసుకుని తనని తీసుకెళ్లి ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేసి తను ప్రయోగాలు చేసుకోవడానికి మంచి ఎక్విప్మెంట్ కూడా ఇస్తారు. ఇక్కడే విక్టర్కి ఫ్యాంటాస్టిక్ ఫోర్ అయిన రీడ్ రిచార్డ్స్ పరిచయమవుతాడు. తను యుఎస్ గవర్నమెంట్ కోసం చదువుతూ వాళ్లకి కావాల్సిన డివైస్ని కనిపెడుతున్నా సరే విక్టర్కి మాత్రం అక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ల ఎక్విప్మెంట్ని వాడుకుని వాళ్ల అమ్మ ఉన్న రియల్మకి వెళ్లడానికి ఒక డివైస్ని తయారు చేస్తాడు. తను అనుకున్నట్టుగానే ఆ డివైస్ని కనిపెట్టి దాన్ని యూజ్ చేసుకుని వాళ్ల అమ్మ ఉన్న రియల్మకి వెళతాడు. వాళ్ల అమ్మ విక్టర్ని చూస్తుంది. కాని ఇక్కడ వాళ్ల అమ్మని బంధించి ఉంచిన ఆ డీమన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దానితో వాళ్ల అమ్మ విక్టర్ని ఇక్కడి నుంచి వెళ్ళిపొమ్మంటుంది. ఆ డిమన్ విక్టర్ కనిపెట్టిన డివైస్ని పేల్చేస్తుంది. దీని భాగంగా రియల్ లైఫ్లో విక్టర్ ఫేస్ పాడైపోతుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్తో విక్టర్ లైఫ్ తలకిందులు అయిపోతుంది. తన కాలేజ్ పోతుంది. ఇప్పటివరకు తను మెల్లమెల్లగా బిల్డ్ చేసుకున్న లైఫ్ అంతా పోతుంది. వేరే సిటీకి వెళ్ళిపోతాడు. అక్కడ విక్టర్ తన లైఫ్ పర్పస్ని తెలుసుకుంటాడు. సేమ్ డాక్టర్ స్ట్రేంజ్లానే హిమాలయాస్కి వెళ్లి అక్కడ ఉండే కొందరు మంక్స్ ద్వారా సైన్స్ని, మ్యాజిక్ని కలిపి చాలా విద్యలు నేర్చుకుంటాడు. అక్కడే ఒక ఆర్మర్ తయారు చేసి కంప్లీట్గా డాక్టర్ డూమ్ లాగా మారతాడు. ఇక్కడినుంచి డాక్టర్ డూమ్కి సంబంధించిన చాలా స్టోరీస్ ఉన్నాయి. అందులో ఏదో ఒక స్టోరీని రిలేట్ చేస్తూ మార్వెల్కి కనెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఆర్డీజేని తీసుకోవడం వెనకాల 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది, ఇది కేవలం హైప్ కోసమే అయ్యుండాలి. దీన్ని అనౌన్స్ చేసినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే కామిక్లో డాక్టర్ డూమ్ తన మాస్క్ని ఎప్పుడూ తీయడు. సో ఆ క్యారెక్టర్లో ఎవరున్నా ఓకే, బట్ దానికోసమే ఆర్డీజేని కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక పాసిబుల్ రీజన్ ఏంటంటే టోనీ స్టార్క్కే డాక్టర్ డూమ్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు నడుస్తున్నది మల్టీవర్స్ కాబట్టి ఏదైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాని ఖచ్చితంగా ఇదైతే ఒరిజినల్ ప్లాన్ కాదు. బట్ మనం వెనక్కి వెళ్లి మార్వెల్ మూవీస్ చూస్తే దీన్ని పాసిబుల్ చేయడానికి కొన్ని పాయింట్స్ దొరుకుతాయి. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలోని ఒక సీన్ ఉంటుంది. వాండాని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తను అందరి మైండ్స్లోకి వెళ్లి వాళ్లకి కొన్ని విజన్స్ని చూపిస్తుంది. అందులో టోనీ స్టార్క్కి కూడా ఒక విజన్ చూపిస్తుంది. ఆ విజన్లో టోనీ స్టార్క్ అవెంజర్స్ అందరినీ చంపేసినట్టు చూపిస్తారు. ఇది ఎందుకు చూపించారో మేబీ ఈ డూమ్స్డే మూవీలో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. యాక్చువలీగా ఆల్టర్నేటివ్ రియాలిటీ అయి ఉండొచ్చు. ఫస్ట్ నుంచి కూడా టోనీ స్టార్క్కే డాక్టర్ డూమ్ అని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. ఆ సినిమాలో టోనీ కూడా అంటాడు, ఈ విజన్ టోనీని చాలా డిస్టర్బ్ చేస్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ని గెలవడానికి
చాలా పాసిబిలిటీస్ని చూస్తాడు. బట్ అవెంజర్స్ థానోస్ మీద గెలిచింది కేవలం ఒకే ఒక్క రియాలిటీలోనే. ఆ రియాలిటీలో, ఆ యూనివర్స్లో టోనీ స్టార్క్ లానే ఉంటాడు. డాక్టర్ డూమ్ అవ్వలేదు. అదే మనం ఇప్పటివరకు మార్వెల్లో చూసిన టోనీ స్టార్క్ రియాలిటీ అనమాట. ఈ రియాలిటీలో టోనీ స్టార్క్ థానోస్ని ఓడించడానికి చాలా సహాయపడతాడు. ఎండ్ గేమ్లో థానోస్ని ఓడించడానికి వీళ్లు మళ్లీ టైం ట్రావెల్ చేస్తారు. ఇది పాసిబుల్ అవ్వడానికి కూడా టోనీ స్టార్కే మెయిన్ రీజన్. అండ్ జరిగిపోయిన దాన్ని మళ్లీ మార్చి రాయడానికి మనం ట్రై చేస్తే దానికి వచ్చే పరిణామాలు కూడా టోనీకి క్లియర్గా తెలుసు. ఇట్లా రీసెర్చ్ చేస్తున్నప్పుడే టోనీ స్టార్క్ ఏదో ఒక రియాలిటీలోనే తనే డాక్టర్ డూమ్ అని తెలుసుకుని ఉండొచ్చు. అది పాసిబుల్ అవ్వకూడదనే టోనీ స్టార్క్ లాగా ఉండిపోవాలి అనుకుంటాడు. అందుకే పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీతో పాటు ఇవన్నీ దూరంగా తను ఒక హ్యాపీ లైఫ్ని జీవించాలి అనుకుంటాడు. అండ్ వీటితో పాటు ఎండ్ గేమ్ మూవీకి ఎలాంటి పోస్ట్ క్రెడిట్ సీన్ ఉండదు. ఎండింగ్లో టైటిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక హ్యామరింగ్ సౌండ్ మాత్రం వినిపిస్తుంది. ఈ సౌండ్ ఏంటని డైరెక్టర్స్ని అడిగినప్పుడు వాళ్లు ఏం చెప్పారంటే, ఐరన్ మ్యాన్ 1 మూవీలో ఒక కేవ్లో టోనీ స్టార్క్ తప్పించుకోవడానికి ఒక మెటల్ ఆర్మర్ని తయారు చేస్తాడు. అది తయారు చేస్తున్నప్పుడు వచ్చే సౌండే ఇదని వాళ్లు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అది ఎందుకు ఎండ్ గేమ్లో పెట్టారు అని అడిగితే, టోనీ స్టార్క్ ఎలాగో చనిపోయాడు కాబట్టి ఆ క్యారెక్టర్కి మేము ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలని అలా పెట్టామంటారు. అండ్ ఈ డూమ్స్డే మూవీ ఎండ్ గేమ్ మూవీకి డైరెక్ట్ సీక్వెల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఒక 2 నెలల ముందు ఎండ్ గేమ్ మూవీని కూడా మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ హ్యామరింగ్ సౌండ్ అని ఒకవేళ డాక్టర్ డూమ్ తన ఆర్మర్ని తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తున్నట్టు దీన్ని కన్వర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఎండ్ గేమ్ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా అందులో ఒక కొత్త పోస్ట్ క్రెడిట్ సీన్ చూడబోతున్నాం. సో ఇలా కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. అండ్ దానితో పాటు డూమ్ గురించి, తన బ్యాక్ స్టోరీ గురించి, అసలు ఈ విలన్ ఉన్నాడు అని చెప్పి ఎక్కడ మార్వెల్లో ఇప్పటిదాకా హింట్స్ ఇవ్వలేదు. ఇప్పటివరకు మార్వెల్లో చూపించిన అందరి విలన్స్లోనూ థానోస్ ఏ గ్రేటెస్ట్ విలన్ అని చెప్పి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఈ విలన్ అని చూపించడానికి లాస్ట్ 4 మూవీస్గా బ్యాక్గ్రౌండ్లో ఒకడు ఉన్నాడు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. డాక్టర్ డూమ్కి అలా జరగలేదు. డైరెక్ట్గా ఈ మూవీలోనే కనిపించబోతున్నాడు. సో ఈ విలన్ గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే డాక్టర్ డూమ్ కనిపించినప్పుడే డైరెక్ట్గా థానోస్ని ఓడించినట్టు చూపిస్తే ఎలా ఉంటుంది? అలా జరిగితే ఖచ్చితంగా ఈ విలన్ ఎవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ టోనీ స్టార్కే డాక్టర్ డూమ్గా మారాడు అని చెప్పి రివీల్ చేస్తే ఆటోమేటిక్లీగా ఆడియన్స్లో హైప్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఈ డూమ్స్డే మూవీలో మన పాత హీరోలైన థోర్, కెప్టెన్ అమెరికా వీళ్లందరూ ఎలాగో కనిపిస్తారు కాబట్టి ఆబ్వియస్గా థానోస్ లాగా డాక్టర్ డూమ్కి బ్యాక్గ్రౌండ్ సెటప్ ఏమీ అవసరం ఉండదు. సో ఇప్పుడు ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 18న రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఫస్ట్ ఈ విలన్గా ఆర్డీజే కనిపించబోతున్నారని అనౌన్స్ చేశారు. తరువాత ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ని 5 అవర్స్ మార్వెల్ లైవ్ చేసింది. అండ్ ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీలోనే ప్రతి వీక్కి ఒక న్యూ టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇలా 4 వీక్స్ 4 న్యూ టీజర్స్ని ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు. అందులోని భాగంగా ఫస్ట్ టీజర్లో కెప్టెన్ అమెరికా కనిపించబోతున్నాడు. అండ్ ఈ టీజర్లో కెప్టెన్ అమెరికా పెగ్గీతో పెళ్లైన తర్వాత తనకొక సన్ పుడుతున్నట్టు చూపించారు. స్టీవ్ రాజర్స్ కూడా డూమ్స్డే మూవీలో ఉంటాడని కన్ఫర్మ్ చేశారు. ఇంకా సెకండ్ టీజర్లో థోర్ని చూపిస్తారు. థర్డ్ టీజర్లో డూమ్ గురించి చూపిస్తారు. ఇంకా ఫైనల్గా అవెంజర్స్ డూమ్స్డే టీజర్ ఉంటుంది. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. అసలు ఈ మల్టీవర్స్లో ఏం జరిగింది, యాక్చువలీగా ముందనుకున్న స్టోరీ ఏంటి, ఇవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కాంటెంట్ నచ్చితే నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.